హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో వెజిటేరియన్స్కి సూపర్గా నచ్చే వంకాయ దమ్ బిర్యానీని చూద్దామండి. వంకాయ బిర్యానీ అయినా నాన్ వెజ్ వాటితో పోల్చుకుంటే ఏం తీసిపోదండి. ఈ బిర్యానీ కూడా టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగానే ఇది కూడా టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే సూపర్గా నచ్చుతుందండి. వెజిటేరియన్స్ ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి. వంకాయ ముక్క సాఫ్ట్గా, రైస్ పొడి పొడిలాడుతూ టేస్ట్లో మాత్రం సూపర్గా వస్తుంది. ఇంకెందుకు లేటు, టేస్టీ వంకాయ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు వంకాయల్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దీనికోసం 250 గ్రామ్స్ పెరుగు తీసుకోవాలి, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూను గరం మసాలా పౌడర్, 1/2 స్పూను బిర్యానీ పౌడర్ తీసుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత నేను వంకాయల్ని 1/2 కేజీ తీసుకున్నానండి. ఇలాగా గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి. 2 సైడ్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసుకొని ఇలాగా పెరుగు మిశ్రమంలో వేసేసుకోవాలి. మొత్తాన్ని ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకి పట్టేలాగా ఇలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. కొంచెం లోపలికి కూడా కోటింగ్ వెళ్ళేలాగా కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. తర్వాత రైస్ కడిగి పెట్టేసుకుందాం. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 400 గ్రామ్స్ ఉంటాయి. వీటిని 2 టైమ్స్ పాటు కడిగేసుకొని 1/2 అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని 2 ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్స్ వేరుశెనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కొంచెం తీసుకోవాలి. వీటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని తీసుకున్న తర్వాత అదే కడాయిలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత దీనిలోకి బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ మసాలాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం దీనిలోకి 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న వంకాయలని మొత్తాన్ని ఇలా నెమ్మదిగా వీటిలో వేసేసుకోవాలి. మొత్తం గ్రేవీతో సహా వంకాయలు మొత్తాన్ని వేసేసుకోవాలి. 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి మసాలాలన్నీ వంకాయలకి బాగా పట్టుంటాయి. ఇలాగా మొత్తాన్ని వేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి. ఇలా మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వంకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె ఒకటి పెట్టేసుకొని వాటర్ వేసుకోండి. తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్, పుదీనా, కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలాలు, సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి. రైస్ని మెత్తగా ఉడికించుకోకూడదు, కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి. మెతుకు ఇలాగా పట్టుకొని చూస్తే ఇలాగా కొంచెం ఉడికి కొంచెం పలుకు కూడా తగులుతుండాలి. 75% ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వీటిల్ని జాలి గరిటెలతో తీసేసుకొని వడేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా ఇలా రైస్ని సపరేట్ చేసేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. వంకాయలు సాఫ్ట్ అయిపోయినాయి. మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్ అయిన దాకా ఉంచుకోవాలి. గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయి బాగా కర్రీ అనేది బాగా ప్రిపేర్ అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకోండి. వంకాయ అనేది మరీ సాఫ్ట్ అయిన దాకా ఉడికించుకోకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత మీరు దమ్ము ఏ గిన్నెలో అయితే పెట్టుకుంటున్నారో ఆ గిన్నె ఒకటి పెట్టేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్లో రైస్ వేసేసుకోవాలి. తర్వాత రైస్ పైన ఇలాగా కర్రీ పెట్టేసుకోండి. కొంచెం దూరంగా వంకాయలు అనేది దూరంగా ఉండేలాగా కర్రీ పెట్టేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని అయితే పడతాయో అన్ని పెట్టేసుకోండి.
పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో లేయరు రైస్ వేసుకోండి. ఇలాగా మొత్తానికి చుట్టూతా రైస్ పెట్టేసుకున్న తర్వాత మిగతా కర్రీ కూడా వేసేసుకోవాలి. కర్రీ కూడా వేసుకున్న తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మిగతా రైస్ ఉంటే ఆ రైస్ కూడా పైన ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఇన్ని లేయర్లు అక్కర్లేదనుకుంటే మీరు ఒక్కసారి కర్రీ పెట్టేసుకొని పైన రైస్ వేసేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. తర్వాత కలర్ కోసం సేఫ్రాన్ వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం పైన చల్లుకోండి, చిటికెడంతా. దానిపైన 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని ఇలా మూతని బాగా కవర్ చేస్తూ ఎయిర్ పోకుండా మొత్తాన్ని పెట్టేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 2-3 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే రైస్ బాగా దమ్ అయ్యి బాగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇలాగని చేసుకుంటే, ఇలాగా కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే వంకాయ దమ్ బిర్యానీ సూపర్గా వస్తుందండి. వెజిటేరియన్స్కి అయితే చాలా చాలా నచ్చుతుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేయాలనుకుంటే ఇది ట్రై చేసి చూడండి. వంకాయ ముక్క సాఫ్ట్గా బాగా ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్. మ్యాగ్నేట్ చేయడం వల్ల మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. మ్యాక్సిమం 1/2 అవర్ 1 అవర్ లోపు అయిపోద్ది. ఈ బిర్యానీకి సపరేట్ కర్రీ ఏం అక్కర్లేదు, రైతాతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఎమ్మీగా టేస్టీగా వంకాయ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.